నరసన్నపేట మండలం దూకలపాడు బాలసీమ పంచాయతీలో ఎన్నికల ప్రచారం చేపట్టిన యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య రానున్న ఎన్నికలు మంచికి చెడుకి ధర్మానికి అధర్మానికి పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న ఎన్నికలని పేదల పక్షాన నిలబడి పోరాడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మళ్లీ గెలిపించుకోవాలని ధర్మాన కృష్ణ చైతన్య ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మాన కృష్ణదాస్ ను, ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ ను భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరారు. నరసన్నపేట మండలం దూకలపాడు బాలసీమ పంచాయతీలో ఎన్నికల ప్రచారం చేపట్టిన యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య రానున్న ఎన్నికలు మంచికి చెడుకి ధర్మానికి అధర్మానికి పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న ఎన్నికలని పేదల పక్షాన నిలబడి పోరాడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మళ్లీ గెలిపించుకోవాలని ధర్మాన కృష్ణ చైతన్య ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మాన కృష్ణదాస్ ను, ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ ను భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరారు. నరసన్నపేట మండలం దూకలపాడు బాలసీమ పంచాయతీలో ఎన్నికల ప్రచారం చేపట్టిన యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య రానున్న ఎన్నికలు మంచికి చెడుకి ధర్మానికి అధర్మానికి పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న ఎన్నికలని పేదల పక్షాన నిలబడి పోరాడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మళ్లీ గెలిపించుకోవాలని ధర్మాన కృష్ణ చైతన్య ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మాన కృష్ణదాస్ ను, ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ ను భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరారు. నరసన్నపేట మండలం దూకలపాడు బాలసీమ పంచాయతీలో ఎన్నికల ప్రచారం చేపట్టిన యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య రానున్న ఎన్నికలు మంచికి చెడుకి ధర్మానికి అధర్మానికి పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న ఎన్నికలని పేదల పక్షాన నిలబడి పోరాడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మళ్లీ గెలిపించుకోవాలని ధర్మాన కృష్ణ చైతన్య ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మాన కృష్ణదాస్ ను, ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ ను భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరారు.